వాలంటీర్లు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. 17వ తారీఖున మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలంటూ విజయవాడలో మహా ధర్నాకైతే పిలిపించిన నేపథ్యం కనిపిస్తే అయితే వాలంటీర్స్ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం నుంచి ఎటువంటి వాళ్ళు అడుగుతున్నారు అనే అంశాలు మనతో మాట్లాడడానికి ఆ సంఘం రాష్ట్ర నేత ధనలక్ష్మి ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఎందుకు వాలంటీర్లని అంటే ఉద్యోగాల నుంచి మొత్తం తొలగించామని ప్రభుత్వం ప్రకటించింది, కనీసం జీవో లేదు కాబట్టి మేము ఎవరిని తీసుకోవట్లేదని చెప్తుంది, మీరేమో ధర్నా చేస్తున్నారు? మార్చి 17వ తేదీన వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, బలవంతంగా రాజీనామా చేసినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అనే డిమాండ్స్ సాధన కోసం సోమవారం మార్చి 17వ తేదీన విజయవాడలో అలంకారు సెంటర్లో ధర్నా చౌక్లో రాష్ట్ర ధర్నాని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ CIT అనుబంధ సంఘంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే మీకు 10,000 రూపాయలు వేతనం చెల్లిస్తాము, మీ మీద బలవంతం చేసి మీతో బలవంతంగా రాజీనామాలు చేసిన వారి మీద మీరు కేసులు పెట్టండి, మేము వాళ్ళని జైళ్ళకు పంపుతాం, మిమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకునే బాధ్యత మాది అనే పద్ధతిలో నమ్మబలికారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను మరిచి 2.5 లక్షల మంది వాలంటీర్ల ఉపాధినికి దెబ్బతీసేటటువంటి పని చేసింది. ఇప్పుడు 2.5 లక్షల మంది వాలంటీర్స్ ఈరోజు రోడ్డున పడ్డారు. వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఈ వ్యవస్థను కొనసాగించాలని, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలనే డిమాండ్స్ సాధన కోసం మేము ధర్నా చేపట్టాం. అంటే మనం చూసాం విజయవాడ వరదల్లో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం అంతా దిగిన చివరికి వాలంటీర్లు రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరినీ ఆ పనుల్లో ఉపయోగించుకొని కనీసం వేతనం కూడా ఇవ్వలేదంటూ వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. వాలంటీర్స్ వ్యవస్థే లేదు, గత ప్రభుత్వమే వాళ్ళని రెన్యువల్ చేయలేదు, అసలు పనిలో లేనటువంటి వాళ్ళకి జీతాలు ఇచ్చింది గత ప్రభుత్వం. వీటన్నిటిని కానీ మేము బయటకు తీస్తే అధికారుల వరకు చాలామంది వేటుకు గురవుతారు అనే పద్ధతిలో ప్రభుత్వం చెప్తా ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎన్నికలకు ముందు 10,000 రూపాయల వేతనం చెల్లిస్తామని చెప్పినప్పుడు వీళ్ళు ఉనికిలో లేరనే విషయం మీకు తెలీదా? వీళ్ళని రెన్యువల్ చేయలేదనేది మీకు తెలీదా? కానీ తెలిసి కూడా కావాలనే 10,000 వేతనం ఇస్తామని ఓట్ల కోసం నమ్మబలికి వాలంటీర్లను మోసం చేశారా అని అడుగుతా ఉన్నాం. మీరు వాలంటీర్ల వ్యవస్థే లేదన్నప్పుడు, అసలు వాలంటీర్లే లేరు అన్నప్పుడు మీరు వరదల సందర్భంగా వాలంటీర్లు ఎక్కడుండారని వెతికి తీసుకొచ్చి ఎలా పనిచేయించుకున్నారు? మధ్యలో గ్యాప్ వచ్చిన వాలంటీర్సు వరదల సందర్భంగా వచ్చిన పని చేసినటువంటి సందర్భంగా వాళ్ళందరూ ఆశపడ్డారు, మళ్ళీ తిరిగి మేము విధుల్లో జాయిన్ అయిపోతా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, చాలా ఆశతోటి వాళ్ళందరూ వచ్చి వర్క్ చేశారు. కానీ ఆ వర్క్ చేసిన కాలానికి కూడా ఇవ్వలేదు. కానీ మంత్రి గారు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడుతూ అసెంబ్లీలో చాలా అన్యాయంగా మాట్లాడారు. వారు పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలి అని అడుగుతా ఉన్నారు. బిడ్డ ముందు పుట్టలేదనేది మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. సరే, ఓకే, బిడ్డ పుట్టలేదు లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది అనుకోండి, రెన్యువల్ చేయలేదు అనుకోండి, మీరు నిజాయితీ కలిగిన వాళ్ళైతే, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళైతే మీరు ఈ వ్యవస్థను కొనసాగించండి, కొత్తగా జీవో ఇవ్వండి. మీరు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఈరోజు వాలంటీర్లకి నిరుద్యోగ భృతి లేదు, ఆల్రెడీ వస్తున్న 5,000 రూపాయలు లేవు, మీరు 10,000 రూపాయలు ఇస్తానన్నది కూడా ఏమి లేదు. ఇప్పుడు అసలు ఉనికిలోనే లేకుండా చేసే పని చేశారు. ఇది ఎట్లా న్యాయం? కొత్త నిరుద్యోగాన్ని ఈ ప్రభుత్వం సృష్టించేటటువంటి పని చేస్తూ ఉంది. 5,000 రూపాయల వేతనానికి 5 ఏళ్ళు పనిచేశారు అనంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉంది. ఆ 5,000 రూపాయల వేతనంతో ఆ కుటుంబం బ్రతుకుతూ ఉంది. అందుకనే డిగ్రీలు, పీజీలు, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ప్రభుత్వం పెట్టినప్పటికీ పీజీలు, డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. ఈరోజు ఏ పని లేక ఈ పని చేస్తున్నటువంటి పరిస్థితి, ఉన్న ఉపాధిని కూడా ఓడగొట్టేటటువంటి పని చేశారు. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది 5 ఏళ్లలో. మీరు కొత్త ఉద్యోగాలు ఇవ్వటం తర్వాత ఉన్న ఉద్యోగాలనే తీసేసేటటువంటి పని చేయటం ఏ రకంగా న్యాయం? అందుకని వాలంటీర్లని వ్యవస్థని కొనసాగించండి, వాళ్ళ ఉపాధిని కాపాడండి, వారికి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి, ఆ బకాయి వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. మేడం, పవన్ కళ్యాణ్ ప్రతి సభలో
వారాహి ప్రతి సభలో వాలంటీర్లకు మేము న్యాయం చేస్తాం, 5,000 తోటి కాదు 10,000 ఇస్తామని ప్రకటించారు. నిన్న ఆవిర్భావ సభలో కనీసం ఒక్క మాట కూడా వాలంటీర్ల గురించి మాట్లాడలేదు. వాలంటీర్లు అంతా కలిసి ఓట్లేశారు, మాకు ఓట్లేశారని అనేక సభల్లోనే వాళ్ళ నాయకులు చెప్పిన పరిస్థితి. కానీ నిన్న ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఎలా చూస్తారు దాన్ని? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక 1 year 2 years వరకు వాలంటీర్స్ మీద తీవ్రమైనటువంటి పద్ధతిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత వాలంటీర్స్ నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎన్నికల దగ్గర పడే కొద్దీ మేము వాలంటీర్స్కి తోడుగా ఉంటాం, అండగా ఉంటాం, వారిని కొనసాగిస్తాం. చాలామంది ఉన్నటువంటి వాళ్ళల్లో వాలంటీర్స్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, మా ఆడపడుచులు, వాళ్ళకి మేము తోడుగా ఉంటాం, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏమన్నా మాట్లాడకపోతే డిప్యూటీ సీఎం గారు మేము మొత్తం ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల పక్షానే మాట్లాడుతూ ఉన్నాం, ప్రభుత్వం ఏదన్నా అటు ఇటు చేస్తే మేము ఉన్నామనే పద్ధతిలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు వాలంటీర్ల గురించి? నిన్న ఆవిర్భావ సభలో కనీసం నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మొత్తం బీజేపీని పొగడటం, సనాతన ధర్మం గురించి, సనాతన ఆచారాల గురించి, ఈయన ఎక్కడా లేనటువంటి సనాతన ఆచారాలన్నింటినీ ఇప్పుడే పుట్టుకొచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పని చేస్తున్నాడు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరికంటే కూడా పవన్ కళ్యాణ్ గారు దశావతారం ఎత్తారు. ఏ సందర్భంలో ఎప్పుడు ఎట్లా ప్రజలని అవసరమైతే ఎట్లా వాడుకోవచ్చో తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లాగా కనపడుతున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఆయన వీడియోలన్నీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దేవుడి గురించి ఏం మాట్లాడాడు, సనాతనం గురించి ఏం మాట్లాడాడు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు ఆయన. కానీ ఈరోజు కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళ పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మేము అందుకని అనుకుంటున్నాం వీళ్ళందరూ కూడా కేవలం ఓట్ల కోసం మాత్రమే వాలంటీర్ని మోసం చేసేటటువంటి పద్ధతిలో మోసకారి వాగ్దానాలు చేశారని మేము ఫీల్ అవుతా ఉన్నాం. అందుకే 17వ తారీఖున మీ ఆందోళనకు ప్రభుత్వం స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణకు ముందుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే వాలంటీర్లు అంతా ఆందోళన చేస్తున్నారు, రోడ్ల మీదకి ఎక్కుతున్నారు, వాళ్ళ మీద కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. 17వ తేదీన మేము రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించాలి. మీకు నిజంగా కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగాన్ని మీరు తగ్గించాలని అనుకుంటే, నిరుద్యోగ భృతి ఏ పని చేయని వాళ్ళకి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానంటున్నారు. పని చేసేవాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వండి. మీరు 10,000 రూపాయలు వేతనం డబ్బులు లేవు అంటున్నారు కదా, మీరు ఖజానా ఖాళీ అంటున్నారు, రూపాయి కూడా లేదంటున్నారు. సరే, మీరు 10,000 రూపాయల వేతనానికి సంబంధించి అవసరమైతే సమయం తీసుకొని, కానీ వ్యవస్థనైతే కాపాడేటటువంటి పని చేయాలి కదా. కొత్త నిరుద్యోగాన్ని సృష్టించేటటువంటి పని మీరు చేయకూడదు కదా. అందుకనే వాలంటీర్లని కొనసాగించేటటువంటి పని చేయండి. మేము కోరుతున్న ఒకే ఒక్క డిమాండు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించండి. మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి. సూపర్ 6 అన్నారు, ఆ 6లో ఎన్ని జనానికి అందుతున్నాయో తర్వాత విషయం. కనీసం జనం అందరూ వింటుండగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. ఈరోజు వాలంటీర్సు వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఉద్యోగాలు పోయినాయండి అని మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు మీరు తెలుగుదేశం కోట్లు వేసారు, మిమ్మల్ని మేమేంటి కాపాడేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం దగ్గరకు వచ్చి మేము ఓట్లు వేసామండి, మా ఉపాధిని కాపాడండి అని వీళ్ళ దగ్గరకు వస్తే, మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళ ముద్దు బిడ్డలు, వాళ్ళు మిమ్మల్ని పెట్టారు, వాళ్ళని మేము నెత్తిన పెట్టుకొని మేము మొయ్యాలా అనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. రెంటికి జడ్డ రేవడిలాగా ఈరోజు వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం పొరపాటు చేస్తుంటే దాన్ని సరిచేసి కార్మికుల దృష్టిలో మీరు హీరోలు అవ్వండి, ఇబ్బంది ఏముంది? ప్రజల దృష్టిలో వీళ్ళు తీసుకొచ్చిన వ్యవస్థ కాపోయినా గత ప్రభుత్వం తెచ్చిన కార్మికుల మీద వీళ్ళకి అలాంటి అభిప్రాయం లేదు, వీళ్ళు మంచి ఒపీనియన్తో ఉండారు అని సానుభూతి ఈ ప్రభుత్వానికి వచ్చింది. అందుకని వాలంటీర్స్ దయచేసి మేము కోరుతా ఉంది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని 2.5 లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన సమస్య ఇది. మీరు వ్యక్తులను చూసో లేకపోతే పార్టీలను చూసో వీళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఈ వ్యవస్థను కొనసాగించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థను అయితే ఖచ్చితంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. 10,000 కాదు, మినిమం 5,000 నుంచి ముందు వాళ్ళందరినీ కూడా వాలంటీర్లుగా విధుల్లోకి తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2024 ఉగాది నాటికి చంద్రబాబు నాయుడు 5,000 కాదు 10,000 ఇస్తా ఉన్నాడు. 2025 ఉగాది కూడా వస్తుంది, కానీ వాలంటీర్లు ఒక్కడొక్కరు ఉద్యోగుల్లో లేని పరిస్థితి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, వాలంటీర్లు రోడ్డు మీద పడ్డారు. ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట పక్కకు పోయి మరింత నిరుద్యోగం పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందంటూ ధనలక్ష్మి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.